అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. వాళ్ళ కదలికను అగ్ని ఆపలేకపోయింది. దాని మధ్యలో వాళ్ళు నడుస్తున్నారు. తమ గమ్యానికి చేరడానికి అగ్ని కూడా ఒక రాజమార్గమే. క్రీస్తు బోధనలోని ఒక ఆదరణ ఏమిటంటే, ఆయన దుఃఖం నుండి విడుదల ఇస్తాననలేదు, కానీ దుఃఖం ద్వారా విడుదల ఇస్తాను అన్నాడు. నా దేవా, చీకట్లు అలుముకున్నప్పుడు నేను కేవలం ఓ సొరంగంలో మాత్రమే ఉన్నాను అని నాకు జ్ఞాపకం చెయ్యి. కొంతకాలానికి అంతా చక్కబడుతుందని తెలియడమే నాకు చాలు. నేను ఒలీవ కొండ శిఖరం మీద నిలబడాలట, పునరుద్ధానపు మహిమలో పాలు పొందాలట. కానీ ప్రియ తండ్రి, ఆ శిఖరానికి నేను ఎక్కి వెళ్ళడానికి కల్వరి దారి కావాలి. ఈ లోకంలోని కష్టాల నీడను నీ పరలోకపు ఇంటి దారిలోని చెట్ల నీడలే కదా తండ్రి. నీ ఇల్లు కొండ మీద ఉంది. కష్టపడి నేను ఆ కొండపైకి ఎగబ్రాకక తప్పదు. నేను అగ్ని జ్వాల మధ్యలో నడిస్తే నన్ను ఏ దుఃఖమూ అంటదు.